Daily. Taste the Daily. ఇక సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తిరిగి భారత రాష్ట్ర సమితి గూటికి చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన కోనప్ప ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భారత రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత పార్టీకి దూరమయ్యారు. గత కొంతకాలంగా ఆయన కేసీఆర్ కు అనుకూలంగా ప్రకటనలు చేస్తుండటంతో తిరిగి పార్టీలోకి వస్తారని ప్రచారం జరిగింది. అందరూ ఊహించినట్లుగానే ఎర్రవల్లిలో ఇవాళ ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. కోనప్పతో పాటు ఆయన సోదరుడు కృష్ణ కూడా పార్టీలో చేరారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. గత ఏడాది మార్చి 6న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీని వదిలి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కోనేరు కోనప్ప ఏడాది కూడా పూర్తి కాకముందే హస్తం దోస్తీకి కటిఫ్ చెప్పారు. కాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన కోనేరు కోనప్ప ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తన నియోజకవర్గంలో స్వతంత్ర నేతగా కొనసాగుతానని ప్రకటించారు. ఇప్పుడు ఆయన కారు పార్టీలో చేరడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ మీద కానీ కేసీఆర్ ను కానీ ఎప్పుడూ విమర్శించలేదని కోనప్ప చెప్పడంతో ఆయన ఖచ్చితంగా కారు పార్టీలోనే చేరతారని పలువురు భావించారు. అందరూ అనుకున్నట్లుగానే ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోనప్పకు ఫైర్ బ్రాండ్ గా పేరుండేది. ఆంధ్ర వలసవాది అన్న ముద్ర ఉన్నప్పటికీ రాజకీయాల్లో సొంతగా సిర్పూర్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయనకు అభిమానులు ఉన్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శిష్యుడిగా పేరుంది. తాజాగా ఆయన గులాబీ పార్టీలో చేరడంతో సొంత నియోజకవర్గంతో పాటు తూర్పు జిల్లాల్లో ఆయన ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ప్రభావం ఖచ్చితంగా చూపుతారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అటు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి, ఒకసారి బీఎస్పీ నుంచి కూడా కోనేరు కోనప్ప ఎమ్మెల్యేగా మొదటగా గెలిచారు 2014లో. కోనేరు కోనప్ప రాజకీయాల్లో ఏది చేసినా కూడా ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతను చేసిన పనులైనా, ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత చేసినటువంటి రాజకీయ పనులైనా, కామెంట్స్ అయినా కూడా ఎప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అది హాట్ టాపిక్ గానే ఉంటుంది. కోనేరు కోనప్ప మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అత్యంత ప్రియమైన శిష్యుడిగా కూడా ముద్రపడిన వ్యక్తి. ఎందుకంటే ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి కోనేరు కోనప్ప సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో సెటిల్ అయ్యారు. 2014లో బీఎస్పీ నుంచి పోటీ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన ఉండేవాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కూడా అత్యంత అభిమాన నాయకుడు కోనేరు కోనప్ప. 2014లో జరిగినటువంటి తెలంగాణ మొదటి ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కోనేరు కోనప్ప బీఎస్పీ నుంచి అనూహ్యంగా గెలుపొందారు. సో అదే టైంలో నిర్మల్ నుంచి పోటీ చేసినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి, వీరిద్దరు కూడా బీఎస్పీ నుంచి పోటీ చేశారు. ఇద్దరు గెలిచిన అనంతరము టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అవడంతో అటు ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి అయ్యారు. తర్వాత అతనికి శిష్యునిగా కూడా కోనేరు కోనప్ప ఉండుకుంటూ వచ్చాడు. తర్వాత 2018లో జరిగినటువంటి ఎలక్షన్ లో బీఆర్ఎస్ నుంచి మరోసారి మొదటిసారి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. 2 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే అప్పుడు క్రియాశీలకంగా ఉన్నటువంటి బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ కాగజ్ నగర్ లో పోటీ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ తోటి కోనేరు కోనప్ప ఓడిపోవడం జరిగింది. సిర్పూర్ కాన్స్టిట్యూషన్ లో బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి పాల్వాయి హరీష్ బాబు ఎమ్మెల్యే గెలిచాడు. సో బీఆర్ఎస్ పార్టీలోకి బీఎస్పీ నుంచి పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి రావడంతో
అలక మీద ఉన్నటువంటి కోనేరు కోనప్ప తన మీద పోటీ చేసి బీఎస్పీ నుంచి తన పైన పోటీ చేసి తన ఓటమికి కారణమైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ పార్టీలోకి ఎలా తీసుకుంటారనేటువంటిది కోపంతో తనకి ఎలాంటి సమాచారం లేకుండా కనీసము నన్ను సంప్రదించకుండానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని మీరు ఎలా తీసుకుంటారన్నటువంటి ఆవేశంతో అటు కామెంట్స్ చేసినటువంటి కోనేరు కోనప్ప ఇమీడియట్లీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కొన్ని రోజులు ఆగిన తర్వాత రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రావి శ్రీనివాస్ అనేటువంటి మరొక కాంగ్రెస్ నేత ఉంటారు. అతనితో కూడా ఎప్పుడు కూడా సఖ్యతగా ఉన్నట్టు లేడు. అటు రావి శ్రీనివాస్, కోనేరు కోనప్ప వీళ్ళు కూడా బంధువులే, చాలా అత్యంత దగ్గర బంధువులు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి కోనప్ప ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కానీ ఎప్పుడు కూడా సఖ్యతగా ఉన్న పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కూడా ఎప్పుడు పాల్గొనలేదు. అటు ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీలో ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా అంటే యాక్టివ్ రోల్ ఎప్పుడు కూడా ఆయన పోషించకుండా సైలెంట్ రోల్ లో ఉన్నారు. అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలపైన తనకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత పైన కూడా ప్రెస్ మీట్లు పెట్టి కూడా చాలా సార్లు మాట్లాడినటువంటి సిచ్యువేషన్ సిర్పూర్ నియోజకవర్గం జరిగింది. సో అసంతృప్తిగా కాంగ్రెస్ పార్టీ పై ఉన్నటువంటి అసంతృప్తిగా ఉన్నటువంటి కోనేరు కోనప్ప తిరిగి ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవుతాడు అనేటువంటిది చర్చ గత ఒక 2-3 నెలల నుంచి జరుగుతూనే ఉంది. సో మళ్ళా ఒకసారి తనకు ఉన్నటువంటి అత్యంత సన్నిహిత నాయకులతోటి అంశాలతోటి మాట్లాడినటువంటి కోనప్ప తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకుని ఈ రోజు అయితే రాజు పటేల్ కోనప్ప బీఆర్ఎస్ పార్టీ వీడడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కారణం అయితే అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంత స్వల్ప కాలంలోనే ఆయన స్వతంత్రంగా ఉంటానని బయటకు రావడం, తర్వాత బీఆర్ఎస్ లోకి చేరడం, ఈ పరిణామాలకు గల కారణాలు ఏ రకంగా చూసుకోవచ్చు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి వీడినట్టు ఆయన? కాంగ్రెస్ పార్టీకి వీడని ప్రధాన కారణం ఏంటంటే చూసుకుంటే అక్కడ సిర్పూర్ కాల్సినలో బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి హరీష్ బాబు ఎమ్మెల్యే అయ్యాడు. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. తర్వాత స్థానికంగా బీజేపీ అంటే మిగతా నియోజకవర్గాల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాకుండా వేరే ఎమ్మెల్యే ఎవరు ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తిని కానీ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తిని కానీ ఇన్ఛార్జ్ గా పెట్టుకుంటా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రజల్లోకి తీసుకెళ్లడము, పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం లాంటి చురుగ్గా చేసేవారు. కానీ ఆ పరిస్థితి మిగతా నియోజకవర్గాల్లో రాష్ట్రంలో ఉన్నట్టుగా సిర్పూర్ నియోజకవర్గంలో కోనేరు కోనప్పకు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి రావి శ్రీనివాస్ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. పార్టీ కార్యక్రమంలో అతను ఎక్కువగా పాల్గొనేవాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా అంటే కోనేరు కోనప్ప వ్యక్తిత్వం మనస్తత్వం ఎలా ఉంటది అంటే శివ ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలనుకుంటాడు. అంటే ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, ఎప్పుడు రాజకీయాల్లో టాపిక్ లో ఉండాలి, ఏదో ఒకటి కార్యక్రమం చేసుకుంటా నిత్యం ప్రజల్లో కానీ పొలిటికల్లో కానీ సర్కిల్ అవుతూ ఉండాలనుకునేటువంటి నేచర్ వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కోనేరు కోనప్ప. కానీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాక అతనికి ఎలాంటి బాధ్యతలు కూడా అప్పచెప్పలేదు. అటు పార్టీ ప్రభుత్వ కార్యక్రమంలో ఎట్లా పాల్గొనే అవకాశం లేదు, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం లేదు. కనుక నియోజకవర్గంగా పార్టీ ఇన్ఛార్జిగా ఇస్తారంటే కూడా అది కూడా ఇవ్వడం లేదు. సో స్థానికంగా అప్పటికే ఉన్నటువంటి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లీడర్లతోటి కోనేరు కోనప్పకు సఖ్యత లేకుండా పోయింది. పైగా కోనేరు కోనప్ప బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది కాబట్టి తను వచ్చేటప్పుడు కొంతమంది కార్యకర్తలను కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేశారు. స్థానికంగా అంటే మండల్లో గాని గ్రామ స్థాయిలో ఉన్న నేతల్లో గాని తనతోటి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలకు అప్పటికే ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు కూడా మధ్య సఖ్యత లేకుండా పోయింది. ఇంటర్నల్ గా కోల్డ్ వార్ అనేది చాలా నుంచి జరుగుతూనే ఉంటుంది. సో ఇటీవల కాలంలో నియోజకవర్గం సంబంధించినటువంటి ముఖ్యమైన కీలక నేత రావి శ్రీనివాస్ ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కూడా తనకు కూడా ఏదైనా బాధ్యతలు అప్పచెప్తారు కావచ్చు కోనేరు కోనప్ప ఎదురు చూశాడు. కానీ పట్టించుకోవడం లేదు. అంటే పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా మాజీ ఎమ్మెల్యే 2 సార్లు అయినప్పుడు కూడా సో అంటే పొలిటికల్ గా కూడా ఎంతో టాలెంట్ ఉండి హాట్ టాపిక్ ఉన్నటువంటి కోనేరు కోనప్పకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత అనేది దక్కడం లేదు. అతని నేచర్ పరంగా ఏంటి అంటే పార్టీలో ఉండకుండా క్రియాశీలకంగా ఉండాలి, పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలి,
పార్టీకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటే ఎప్పుడు నిత్యం జనాల్లో ఉండాలి, ఏదో ఒకటి యాక్టివ్ చేసుకుని ఉండాలి అటువంటి నేచర్ గా కొనప్పకు అతన్ని సైలెంట్ గా ఉంచడం జరుగుతుంది. అంటే ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పకుండా, ఎలాంటి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అప్పచెప్పకుండా కేవలం సైలెంట్ గా ఉండని చెప్పడం వల్ల నేను ఎన్ని రోజులు సైలెంట్ గా ఉండాలి, నేను ఎప్పుడు జనాల్లో ఉండాలి, జనాల్లో తిరగాలి అనేటువంటి ఆలోచనతోటి ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటే తనకు ఇలాంటి ప్రాధాన్యత ఉంటుంది తప్ప అధిక ప్రాధాన్యత ఇవ్వరు అని ఆలోచించినటువంటి కోనేరు కోనప్ప బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇక్కడ క్రియాశీలకంగా అంటే కోనేరు కోనప్ప ఎలాంటి పొలిటికల్ డెసిషన్ తీసుకున్నా తనకు గురువు అయినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి సలహా సూచన కంపల్సరీ ఉంటుంది. కానీ ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. సో అతను బీఆర్ఎస్ పార్టీలోకి రాలేదు. కానీ కోనేరు కోనప్ప ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చానంటే ఇక క్రియాశీలకంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే శివ, సో నెక్స్ట్ స్టెప్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాడా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అది రాజకీయాల్లో కూడా నిర్మల్ జిల్లాలో కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారబోతుంది. ఎందుకంటే కోనేరు కోనప్పగా ఎలాంటి పొలిటికల్ డిసిషన్ తీసుకున్నా దాని వెనుక కంపల్సరీగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి యొక్క డిసిషన్ ఉంటుంది. ఇంద్రకరణ్ రెడ్డి సలహా సూచనల ప్రకారమే కోనేరు కోనప్ప పొలిటికల్ గా నడుచుకుంటూ ఉంటా అంటాడు. సో ఇలాంటి పరిస్థితులలో ఇద్దరు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు, కోనప్ప కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరి తిరిగి ఇప్పుడు కోనప్ప బీఆర్ఎస్ పార్టీలోకి రావడం వలన సో ఇంద్రకరణ్ రెడ్డి కోనప్పను పంపించి ఉండి ఇంద్రకరణ్ రెడ్డి తర్వాత వస్తాడా అనేటువంటిది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి కోనప్ప ఇవ్వడానికి మెయిన్ కారణము కోనప్పకు తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత లేకపోవడం. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి మళ్ళీ ఒక ప్రశ్న ఏంటంటే శివ, సో వచ్చిండు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి ఎఫెక్ట్ అయిపోయి అతను శత్రువుగా భావించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. మరి అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు అతను. సో ఈ పరిస్థితులలో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి కోనప్ప ఎలా ఉండబోతాడు? సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను నియోజకవర్గం నుంచి బయటకు, ఎందుకంటే ఆల్రెడీ సిర్పూర్ లో ఎక్కువ యాక్టివ్ ఉండట్లేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కాబట్టి తిరిగి మళ్ళీ యాక్టివ్ గా రోల్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కోనప్పను యాక్టివ్ రోల్ అవకాశించడానికి, యాక్టివ్ రోల్ లో అతను ప్రాధాన్యత ఉంచడానికి ఇందులోకి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినట్టుగా మనం అనుకోవచ్చు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.